టీమిండియాలో గడిచిన 10-15 ఏళ్లుగా ఫీల్డింగ్ అంటే గుర్తొచ్చేది రవీంద్ర జడేజా. కానీ 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత జడ్డూ బాయ్ టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చేశాడు. ఇక అప్పటి నుంచి ఆ లోటు కనిపిస్తున్నా ఈ వరల్డ్ కప్లో మాత్రం జడ్డూ లేని లోటును కనిపించనివ్వట్లేదు టీమిండియా వైస్ కెప్టెన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్. బంతి తన రేడియస్లోకి వెళ్ళిందంటే చాలు, అది ఎంత కష్టమైన క్యాచ్ అయినా అలవోగ్గా పట్టేస్తున్నాడు అక్షర్ బాయ్. బక్కపల్చటి దేహంతో ఉండడంతో మిగిలిన ఆటగాళ్లతో పోలిస్తే వేగంగా మూవ్ కాగలడం బాపుకి ఉన్న అడ్వాంటేజ్ కాగా, తనకున్న ఫిట్నెస్ లెవెల్స్ అండ్ స్కిల్స్తో అద్భుతమైన క్యాచ్లను అందుకుంటున్నాడు. ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్లో అక్షర్ పట్టిన 3 క్యాచ్లు మ్యాచ్ను మన వైపు తిప్పాయి అనడంలో సందేహమే లేదు. ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్, విల్ జాక్స్ లాంటి కీలకమైన ఫామ్లో ఉన్న ప్లేయర్లు బాదిన క్యాచ్లను పట్టిన అక్షర్ పటేల్ మ్యాచ్ తర్వాత తన ఆ క్యాచ్లు అందుకుంటున్న టైంలో మైండ్ సెట్ ఎలా ఉందో కూడా చెప్పాడు. హ్యారీ బ్రూక్ ఇచ్చిన క్యాచ్ను వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి డైవ్ చేసి పట్టినప్పుడు అది ఈ మ్యాచ్లోనే బెస్ట్ క్యాచ్ అవుతుందని ప్రౌడ్గా ఫీల్ అయ్యానన్నాడు అక్షర్ పటేల్. మ్యాచ్ అయిపోయే టైంకి మాత్రం విల్ జాక్స్ ఇచ్చిన క్యాచ్ను శివం దూబేతో కలిసి పట్టడం అద్భుతంగా అనిపించింది అని చెప్పాడు. విల్ జాక్స్ ఉన్న ఫామ్కి, మ్యాచ్లో అతను ఉన్నప్పుడు ఉన్న సమీకరణాలకి తను ఇచ్చిన క్యాచ్ను అందుకోవడంతో మ్యాచ్ మలుపు తిరిగింది అన్నాడు. అయితే ఆ క్యాచ్ పట్టే టైంలో తన ఏకాగ్రత బంతి మీద ఉందని, సడన్గా చూస్తే కళ్ళ ముందు శివన్ దూబే ఉన్నాడని, తనను ఢీ కొడతానేమో అని భయపడ్డానని, అయితే దూబే కదలకుండా నిలబడడంతో క్యాచ్ను అందుకుని తనకు విసిరి బౌండరీ లైన్లోకి పడిపోయానని చెప్పాడు అక్షర్ పటేల్. మొత్తం మీద బ్యాటింగ్, బౌలింగ్లో చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్కి అక్షర్కి ఈసారి స్కోప్ లేకపోయినా ఫీల్డింగ్లో మాత్రం ఇరగదీస్తూ టీమిండియా దిశగా మ్యాచ్లు తిప్పేస్తున్నాడు బాపు. పైగా ఈ వరల్డ్ కప్లో బాల్ అక్షర్ పటేల్ ఎక్కడున్నాడో వెతుక్కుని మరీ వస్తుందేమో అని ముగిస్తూ ఫన్ కూడా క్రియేట్ చేశాడు. Taste the Daily.